రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. విజయవాడ జీజీహెచ్ కు సిఐ నాగరాజును సిట్ అధికారులు తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో సిఐ నాగరాజును సిట్ అధికారులు హాజరుపరచబోతున్నారు. అయితే జీజీహెచ్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఏదైతే కృష్ణలంక సిఐ నాగరాజు ఏదైతే సాయి కృష్ణ కేసుకు సంబంధించిన వ్యవహారం ఉందో ఈ కేసు వ్యవహారంలో పూర్తిగా సిఐ నాగరాజును ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్కి తరలించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆయనకు వైద్య పరీక్షలంతా కూడా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలంతా కూడా ముగిసిన అనంతరం ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని విజయవాడ కోర్టుకు అయితే తరలిస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో విజయవాడ కోర్టులో ఆయన అయితే ప్రొడ్యూస్ చేస్తారు సిట్ బృందం. దాంతోపాటు ఏదైతే పూర్తి స్థాయి దర్యాప్తు ఏదైతే జరిపారో ఈ 4 రోజుల నుంచి జరిగిన ఈ ఎపిసోడ్ మొత్తం సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు, దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు కూడా చేసిన పరిస్థితి, ఆయనది వీడియో రికార్డు, అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్. అంటే పూర్తిగా ఏదైతే సాయి కృష్ణ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన అనంతరం అక్కడ జరిగిన ఈ 10-15 రోజుల ఎపిసోడ్ మొత్తం ఏదైతే ఉందో ఈ 15 రోజుల ఎపిసోడ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ అయితే నమోదు చేశారు. ఆ నమోదు చేయటమే కాదు, దానికి పూర్తి స్థాయి ఎవిడెన్స్లు అంటే అటు సీసీ ఫుటేజ్లు కానీ ఇటు ఏదైతే ఫోన్ కాల్ డేటా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కాల్ డేటాతో పాటు అదేవిధంగా లొకేషన్స్, అదేవిధంగా ఈ ఏదైతే ఇతన్ని ఎక్కడైతే సాయి కృష్ణను నిర్బంధించారో ఆ నిర్బంధించిన ప్లేసులు, అదేవిధంగా వీరంతా తిప్పిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సీసీ ఫుటేజ్లు వీటన్నిటిని కూడా సేకరించారు. దాంతోపాటు ఏదైతే ఆ రోజు అన్నోన్ డెడ్ బాడీ కింద శ్మశాన వాటికలో దహనం చేసిన ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. దాంతోపాటు ఈ ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ లత ఎవరైతే ఇతన్ని సాయి కృష్ణను తీసుకువచ్చిన తర్వాత సిఐ నాగరాజుకు అప్పగించిన వ్యవహారం ఎపిసోడ్ మొత్తం ఏదైతే ఉందో ఈ వ్యవహార ఎపిసోడ్ మొత్తాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఏదైతే సాయి కృష్ణ కేసు వ్యవహారంలో ఉన్న సిఐ నాగరాజును కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే ముందు ఈ ఆధారాలన్నిటినీ కూడా అక్కడ సమర్పిస్తారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.